ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, నన్ నా చేయిని తాకి ఈ డబ్బును నిన్ను సొంతం చేసుకో తల్లి. పెద్ద మొత్తంలో నీకు ధనం అందబోతుందని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు చెప్పాలని వచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలను తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నువ్వు ఆర్థిక సమస్యలతో బాధపడకుండా ఉండే రోజు ఒక్కరోజు కూడా లేదు కదా. ధనలక్ష్మి నిన్ను అనుగ్రహించేలా నేను చేస్తానమ్మా. నీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో నింపేయాలని, నీ ఇంట్లో వారందరూ కూడా కలకలలాడుతూ తిరగాలని, నీ మీద అపారమైన దయతో మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నువ్వు నీ కుటుంబంతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి ఆ ధనం నువ్వు చేతికి అందింది కదా అని చెప్పి నువ్వు అవసరమైన ఆడంబరాలకు పోయి ధనాన్ని వృధా చేయకుండా ఖర్చు పెట్టకూడదు. మరి ముందు నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకో. ఆ తర్వాత నువ్వు ఎందుకు ఒక ఇల్లు నిర్మించుకో. ఆ పైన నీ పిల్లల భవిష్యత్ కోసం దాచిపెట్టుకో. ఎందుకంటే ఇప్పటి నుంచి నీకు ధనలక్ష్మి అనుగ్రహించబోతుంది. నీకు ధనం నీ చేతికి పెద్ద మొత్తంలో అందుతుంది. అది ఏ విధంగా అని అంటావా? నువ్వు చేస్తున్న వృత్తిలోనే నీకు మంచి ఆర్థిక ఆదాయం అందేలా నేను చేస్తాను. నువ్వు చేసేది చిన్న వ్యాపారమైనా సరే, చిన్న ఉద్యోగమైనా సరే, అందులో ఒక మంచిగా లాభదాయకం వచ్చేలా నేను అనుగ్రహిస్తాను. అభివృద్ధి చెందేలాగా చేసుకొని మరలా జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వల్ల, బాధ కలగడం వల్ల అనేది బాధ ఉండటం అనేది రాకుండా నువ్వు చూసుకో తల్లి. అది నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నీకు ఇంత మంచి ప్రయోజనం చేకూరింది. నీ సమస్యలన్నీ కూడా చక్కబడిపోయి ఆర్థికంగా ఎంతో ప్రశాంతత పొందాలని, నీ వృత్తి ధర్మం సక్రమంగా నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో నీ కుటుంబం అంతా జీవిస్తారు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. నీకు ఒక శుభవార్తని చెప్పాను కదా. నీ ఇంట ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే నీకు ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఏ మాత్రం కూడా ఎదుగుదల లేదు కదా. ఎంత సంపాదించినా కూడా అది నీ కుటుంబం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నావు. చేతికి ఎంత వచ్చినా కూడా ధనమంతా కూడా మిగులుబాటు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నావు కదమ్మా. దాచుకునేందుకు కొంత ధనాన్ని కూడా పోగు చేసుకోలేకపోతున్నావు. సంపాదించింది ఒక్క రూపాయే, కానీ ఖర్చు మాత్రం 10 రూపాయలకు తగినట్లుగా అయిపోతున్నాయి. అంతా ఖాళీ అయిపోతుంది నీకు వచ్చిన జీతం అంతా. ఎంత శ్రమిస్తున్నా కూడా పైసా మిగల్చలేక ఆ వృత్తిని వేరే ఏదైనా పని చేసుకుందామని అనుకుంటున్నావు కదా. కానీ అనుకుంటున్నటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఇన్ని రోజులు నీకు ఈ పనే ఎంతో కొంత ఉపయోగపడింది. నువ్వు చేస్తున్న ఒక చిన్న లోపం సవరించడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలంటే నీ సహకారం నాకు అవసరం. నీ యొక్క సహకారం మీ జీవితాన్ని పూలబాట చేసి సంతోషపరుస్తుంది. ఒక పని చేయాలి, కాస్త సమయాన్ని వీలు చేసుకొని ఇలా చేయడం వలన నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. నేను నీకు మాటిస్తున్నాను. ఇందుకోసం నువ్వు సేకరించవలసినది 2 మారేడుకాయలు తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజా మందిరంలో భగవంతుని దగ్గర ఉంచి శ్రీ లక్ష్మీ కవచంని చదువు. ఆ తర్వాత ధూపం వేయాలి. వాటిని ఆ రోజు మొత్తం దేవుడి గదిలోనే ఉంచాలి. అప్పుడే అవి శక్తివంతంగా మారి ఆ మరుసటి రోజు వాటిలో మారేడుకాయలను తీసుకొని వృత్తి వ్యాపార స్థలంలో ఉంచాలి. ప్రతిరోజు కూడా వాటికి ధూపం వేయాలి. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ కవచం చదువుకోవాలి. కుదరని పక్షంలో నీకు వీలు కాకపోతే దేవుణ్ణి నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. ఈ శుభకార్యం ఏదైనా సరే ఒక మంచి తిథిలో కలిసి వచ్చేలాగా శుక్రవారం రోజున లేదంటే మంగళవారం రోజున అయినా సరే ప్రారంభించమ్మా.
నిత్యం నువ్వు పఠిస్తూనే ఉండు. నువ్వు పఠిస్తూ ఉంటే కనుక నీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ మారేడు కాయలు పాడైతే కనుక కొత్తవి తెచ్చి పూజించు. అంతేకాని ఇంకేం కంగారు పడకు. అవి ఇలా అయిపోయాయి కదా అని, మాకేమైనా జరుగుతుందా అని అస్సలు భయపడవద్దు. నువ్వు జీవితంలో చేసే మహిమ అంతమైనది అన్నమాట. కావున మంచి ఫలితాన్ని నువ్వు పొందుతావు. ఒకవేళ నువ్వు మారేడుకాయలతో చేసే పూజ చేయలేకపోయినా సరే పర్లేదు, నేను అంతా కూడా చూసుకుంటాను. నువ్వు ఏమీ కూడా దిగులు చెందకు. బాబా నేను ఏమీ చేయలేకపోతున్నానని దిగులు చెందకు. ఆందోళన భయాన్ని పెట్టుకోవద్దు. నువ్వు ఎవరికైతే అప్పు తీర్చవలసి ఉందో వాళ్లకు మాట ఇచ్చావు కదా, రేపటిలోగా డబ్బు ఇచ్చేస్తానని. కానీ ఇప్పటి వరకు నీకు రావాల్సిన ధనమే అందలేదు కదా. అందుకే నువ్వు అధికంగా ఆందోళన చెందుతున్నావు, నీరసించిపోతున్నావు కూడా. ఎంతో మానసిక వేదనకు కుమిలిపోతున్నావు. అవును కదా. నేను నీకు మనసు ప్రశాంతంగా కలిగే ఒక మంచి వార్త చెప్తాను. నువ్వు అతిగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నువ్వు ఎవరికైతే ధనాన్ని ఇవ్వాలో వారందరికీ కూడా ఇవ్వడానికి నీకు ధనం సమకూరుతుంది. నీకు రావాల్సిన ధనమే నీకు అందుతుంది. ఆ ధనంతో అందరి అప్పులు కూడా తీర్చేస్తావు కదా. నీకు కూడా తొలగిపోయి నీకు ప్రశాంతంగా చేకూరుతుంది సంతోషం అనేది. అందుకు నీ కుటుంబం యొక్క తోడు కూడా ఉంటుంది. ఏమీ ఆందోళన చెందకుండా ఉంటావు కదా. నీకు సమయం దగ్గర పడుతుందని కంగారు పడకు. కంగారు పడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు కదా. నీకు రావాల్సిన ధనం ఈరోజు సాయంత్రానికి నీ చేతికి అందుతుంది. నీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా నేను నీకు మాటిస్తున్నాను. అప్పులు ఎలా తీర్చాలో ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా. ఖచ్చితంగా నువ్వు తీర్చేస్తావని చెప్తున్నాను. నా చేతిని తాకిన నువ్వు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగాను అనారోగ్యంగా అంత విధంగా నువ్వు అనారోగ్యం నుంచి కోలుకుంటావు, ఆరోగ్యంగాను ఉంటావు. మనం నీకు ఇలా చేయడం వలన నా బాధ్యత తీరిపోయిందని నేను అనుకుంటున్నాను. కంగారు పడడం అనేది నీకున్న చెడు లక్షణం నిజమే కదా. ఎంతో కంగారు పడుతూ భయాందోళనకు గురి అవుతూ ఉంటావు. చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణమని గుర్తుపెట్టుకో అమ్మా. నువ్వు అతిగా భయపడుతూ ఉంటే, అతిగా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటే లేనిపోనివన్నీ కూడా సమస్యలు తెచ్చిపెట్టుకొని నువ్వు ఇంకా మానసిక వేదనకు గురి అవుతావు. ఇప్పటికైనా సరే ఆ లక్షణాన్ని వదిలిపెట్టుకొని ధ్యానం చేసుకో. ఈరోజు సాయంత్రానికి ధనం వచ్చి తీరుతుంది. నువ్వు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో, నిన్ను ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతున్నారో అడిగి ఆ డబ్బులు ఇచ్చేసేయి. నేను ఏర్పాట్లు చేస్తాను. నువ్వు ఎటువంటి ఆలోచన చేయకుండా ప్రశాంతంగా ఉండు. ఆనందకరంగా జీవించడానికి అవకాశం ఉంది నీకు. అవన్నీ కూడా చక్కగా జరగాలని నేను నీకు మాటిస్తున్నాను. నా చేతిని తాకిన నీకు నా ఆశీస్సులు కూడా అందిస్తున్నాను. నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఎప్పటికీ కూడా నీకు ధనం నీ చేతి నిండా ఉంటుంది. నేను నీకు మాటిస్తున్నాను కదమ్మా. నా చేతిని తాకిన నా బిడ్డ ఎప్పుడు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, సంతోషంగా ఉండాలని, డబ్బుకు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకూడదని నీకు నేను మాటిస్తున్నాను. ఇప్పటి నుంచి నువ్వు సంతోషకరమైన రోజులని అనుభవిస్తావని తెలియపరుస్తూ ఈ సందేశాన్ని నీకు తెలియబరుస్తున్నాను అని బాబాగారు మనతో ఈ సందేశం ద్వారా మనకు కొన్ని విషయాలను చెప్పడానికి వచ్చారు కదా. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.